నా వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నిన్న పెట్టిన వీడియోలో మా ఇంటి లోపల ఉన్న మొక్కలను అయితే చూపించాను. ఈరోజు బయటనున్న మొత్తం మా వాకల్ నుంచి ఇంటి స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను. అలాగే మా ముగ్గులు కూడా చూడండి. ఇదిగండి, ఇలాగే స్టార్టింగ్ నుంచి ఇవి పసుపు గన్నేరు మొక్కలు, ఇంకా రణపాల మొక్క, ఇవన్నీనండి. తర్వాత ఇది దిష్టి మొక్క. ఈ మొక్క ఇండోర్ ప్లాంట్, అవుట్డోర్ ప్లాంట్ రెండు కూడానండి. ఇది తామర పువ్వులండి. చూడండి, ఇది మొత్తం ఇది గోవర్ధన ప్లాంట్ అండి. లారీలు డస్ట్ వల్ల మొత్తం దుమ్మంతా వచ్చేస్తుంది, అందుకే అడ్డంగా నెట్ అయితే గడేసాం. చూడండి, మా ఇంటి ఎదురుకుంటా పెద్ద కొబ్బరి తోట అయితే ఉంది. పొద్దున్నే ఈ వీడియో 5 గంటలకి తీసానండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. రోడ్డు దగ్గరండి, బాగా రోడ్డు దగ్గర కార్లు అయితే అస్తమాటికి పోతూనే ఉంటాయి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ ఉన్న కొన్ని మొక్కల్ని చూపిస్తున్నాను. ఇది తెల్ల మందారం అండి. ఇది తెల్ల మందారం మొక్క. ఇది విడజాజుల ప్లాంట్ పోదండి. ఇది కూడా గోవర్ధన మొక్క. ఆ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటినే. ఇది మీషోలో బుక్ చేశాను. తర్వాత ఇది కూడా నేను సిమెంట్తో ఆయిల్ క్యాన్ తోటి ఇలా తయారు చేశానండి, గణపతిలాగా. దాంట్లో కూడా బంతి మొక్క వేసాను. ఇవన్నీ వాటర్ బాటిల్ అన్నీ కోసాను. దీంట్లో మనీ ప్లాంట్, టమాటాలు వేసాను. అదేమో పెద్ద ఉసిరి చెట్టు, ఇదేమో బిల్లగన్నేరు మొక్క. అందులో కనకాంబరాలు వేసాను బ్లూ టబ్లో. ఇది కూడా బిల్లగన్నేరు మొక్కే. ఇది వైట్ పువ్వులు వస్తుంది కానీ దీని పేరు నాకు తెలియదు. ఇది సంపంగి పువ్వులు అంటాం దీన్ని. సెంటు మల్లె పూలు కూడా అంటాం. ఇది శంకు పువ్వులు చెట్టు పోదండి. దీంట్లో వేసాను. దీంట్లో ఏకంగా 3 మొక్కలు ఉన్నాయి. టమాటా, మందారం, తర్వాత కనకాంబరం, 3 మొక్కలు అయితే వేసానండి ఒకే దాంట్లో. చూడండి, ఈ పక్క నుంచి కూడా